సింహరాశి వారికి మార్చి 6వ తేదీ శుక్రవారం రోజు అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో చర్చించుకోబోతున్నామండి. ఈ వీడియో మీ కళ్ళ ముందుకు రావడం అనేది కూడా యాదృచ్ఛికం కాదు, ఇది ఒక సంకేతమని భావించండి. ఎందుకంటే మార్చి 6వ తేదీ శుక్రవారం రోజు సింహరాశి వారికి కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి పరిణామాలు జరగబోతున్నాయి. ఇప్పటి వరకు మిమ్మల్ని తక్కువగా చూసిన వ్యక్తి, మీ మీద చీకొట్టిన వ్యక్తి, మీ మాటను లెక్క చేయని వ్యక్తి రేపటి రోజున మీ దగ్గరకు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. కాబట్టి మీరు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని పూర్తిగా వినండి. ఎందుకంటే రేపటి రోజున మీ జీవితంలో జరిగే కొన్ని పరిణామాలు ముందుగానే తెలుసుకుంటే మీరు తీసుకునే నిర్ణయాలు మరింత మంచిగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి సింహరాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమంది సింహరాశి జాతకులకు షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఇప్పుడు సింహరాశి వారి దిన ఫలితాలు పూర్తిగా తెలుసుకుందాం. రాశి చక్రంలో 5వ రాశి సింహరాశి. జూలై నెల చివరి నుంచి ఆగస్టు మధ్య వరకు పుట్టిన వారిలో కొన్ని నక్షత్రాలకు చెందిన వారిని సింహరాశి వారిగా పరిగణిస్తారు. సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు వచ్చేసి మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పల్గుడి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పల్గుడి నక్షత్రం 1వ పాదం. ఈ నక్షత్రాలలో పుట్టిన వారు సింహరాశి వారిగా పరిగణించబడతారు. సింహరాశి వారు సాధారణంగా చాలా ధైర్యంగా ఉండే వ్యక్తులండి. మీరు ఎక్కడ ఉన్నా మీలో ఒక నాయకత్వ గుణం కనిపిస్తుంది. మీరు నిజాయితీగా మాట్లాడేవారు, ఎవరి ముందైనా సూటిగా చెప్పే ధైర్యం ఉంటుంది. మీరు ఎవరికైనా సహాయం చేస్తే పూర్తిగా చేస్తారు కూడాను. కానీ ఒక విషయం మాత్రం నిజం, మీరు మీ మనసును ఎవరికైనా ఇచ్చినప్పుడు వారు మిమ్మల్ని మోసం చేస్తే చాలా బాధపడతారు కదా. చాలాసార్లు మీరు చేసిన మంచిని చాలామంది గుర్తించరు. మీరు సహాయం చేసిన వారే కొన్నిసార్లు మిమ్మల్ని తక్కువగా చూసే పరిస్థితి కూడా వస్తుంది. అందుకే కొన్నిసార్లు మీరు నిశ్శబ్దంగా దూరంగా ఉండిపోతారు. ఈ మార్చి 6వ తేదీ శుక్రవారం రోజు జరిగే కొన్ని పరిణామాల గురించి తెలుసుకుందాం. రేపటి రోజు సింహరాశి వారికి ఒక ముఖ్యమైనటువంటి రోజు. మీ జీవితంలో ఒకప్పుడు మిమ్మల్ని అవమానించిన వ్యక్తి, మీ మీద చీకొట్టిన వ్యక్తి, మిమ్మల్ని లెక్క చేయని వ్యక్తి, అదే వ్యక్తి ఇప్పుడు మీ కాళ్ళ దగ్గరకు తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఒకప్పుడు మిమ్మల్ని చిన్న చూపు చూసిన వారు ఇప్పుడు మీ విలువను అర్థం చేసుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ వ్యక్తి మీ ముందుకు వచ్చి నువ్వు అప్పట్లో చెప్పింది నిజమే, నేను తప్పు చేశానని కూడా చెప్పే అవకాశం ఉంది. ఇది మీ సహనం మరియు మీ నిజాయితీకి వచ్చిన ఫలితం. రేపటి రోజున అంటే శుక్రవారం రోజు సింహరాశి వారు ఎక్కడికైనా ప్రయాణం చేయవలసి వస్తే కనుక తూర్పు దిక్కు లేదా ఆగ్నేయ దిక్కు వైపు చేసే ప్రయాణం మీకు శుభకరంగా ఉంటుంది. ఈ దిశలో వెళ్ళడం వల్ల ఒక మంచి సమాచారం, ఒక మంచి అవకాశం లేదా ఒక శుభవార్త కూడా మీకు వినిపించే అవకాశం కూడా ఉంటుంది. మీకు రేపటి రోజున కలిసి వచ్చే రంగు వచ్చేసి ఈ యొక్క సింహరాశి వారికి అదృష్ట రంగులు బంగారు రంగు మరియు ఎరుపు రంగు అండి. ఈ రంగులలో దుస్తులు ధరించడం వల్ల మీలో ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం మరింత మీకు పెరుగుతుంది. కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 1 మరియు 3. ఈ సంఖ్యలు కొన్ని సందర్భాల్లో మీకు శుభ సంకేతాలుగా కనిపించవచ్చు. సింహరాశి వారికి అధిపతి గ్రహం సూర్యుడు. అందుకే ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం మరియు నాయకత్వ గుణం ఎక్కువగా ఉంటుంది. సూర్యుని అనుగ్రహం ఉన్నవారు జీవితంలో గౌరవాన్ని కూడా సంపాదిస్తారండి. రేపు శుక్రవారం కాబట్టి సింహరాశి వారి చిన్న పరిహారాలు చేస్తే చాలా మంచిది. ఉదయం లేచి సూర్యుడికి నీరు అర్పించండి. ఒక దీపం వెలిగించి దేవిని ప్రార్థించండి. ఒక పేదవారికి తీపి పదార్థం లేదా అన్నదానం చేయండి. కనీసం 11 సార్లు ఓం సూర్యాయ నమః అని జపించండి. ఈ పరిహారాలు చేస్తే మీ మనసుకు ప్రశాంతత కూడా వస్తుంది. కాబట్టి సింహరాశి వారు ఈ మార్చి 6 శుక్రవారం రోజు కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి పరిణామాలు కనిపించబోతున్నాయి. మిమ్మల్ని అవమానించిన వ్యక్తి కూడా మళ్ళీ మీ కాళ్ళ దగ్గరకు రావాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి అందుకే కోపంతో కాదు, జ్ఞానంతో ఆలోచించి ముందుకు వెళ్ళండి. మీ సహనం మీకు గౌరవాన్ని తెచ్చిపెట్టబోతుంది. దేవుడి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ కూడా తప్పకుండా ఉండబోతున్నాయండి. కానీ మిమ్మల్ని అవమానించినటువంటి ఆ వ్యక్తులే మీ కాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు మీకు వారి విలువ తప్పకుండా అంటే మీ విలువ వారు తప్పకుండా తెలుసుకోగలుగుతారనమాట. మిమ్మల్ని అవమానించిన వారే మీపై పగపట్టినప్పుడు మీకు ఎంత బాధ కలిగిందో ఆ బాధను వారు కూడా తప్పకుండా గమనిస్తారు. ఆ ఎదురు దెబ్బ వారికి కూడా తెలుస్తుందన్నమాట. ఇక మీకు రేపటి రోజున ప్రయాణాల విషయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలోనైనా ఏ వృత్తికి సంబంధించిన వారికైనా కానీ మీ పనికి తగినటువంటి శ్రమ అనేది, మీ పనికి తగినటువంటి శ్రమకు తగినటువంటి గుర్తింపు అనేది మీకు తప్పకుండా రేపటి రోజున రాబోతుందన్నమాట. ఇక మీకు అద్భుతమైనటువంటి శుభయోగాలు రేపటి రోజున మీకు ఎదురవబోతున్నాయి. అంటే
మిమ్మల్ని ఏదైనా సరే మీ ఫలితాలకు తగినటువంటి ప్రతిఫలం మీకు తప్పకుండా లభిస్తుంది. అలాగే మీ పనులను రేపటి రోజున వాయిదా వేయకుండా ఎప్పటి పనులు అప్పుడే చకచకా పూర్తి చేసేసుకోండి. ఎందుకంటే ఎప్పుడు పనులు అప్పుడు చేసుకోవడం వల్ల మీరు కూడా మీ మైండ్ అనేది రిలీఫ్ అవుతుంది. ఎక్కువగా ఒత్తిడికి గురి కాకుండా ఉంటుంది. టెన్షన్స్ పడకుండా ఉంటారు. అయితే ఈ గాబరా పడకుండా ఎప్పుడు పనులు అప్పుడు పూర్తి చేసుకుంటే చక్కగా మీకు చాలా సమయం అనేది ఏర్పడుతుందండి. తద్వారా మీ మనోబలం కూడా ఒక మంచి పర్వతంలాగా పెరుగుతుంది. ఇక మీలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం ఒక గొప్ప సముద్రంలో విస్తరిస్తుంది. ఆర్థిక విషయాలు ఒక బలమైనటువంటి గొప్ప పునాదిని రేపటి రోజున మీరు తప్పకుండా అందుకోబోతున్నారు. అంటే ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా మీకు మంచిగా మీకైతే అనుకూలంగా ఉండబోతున్నాయని అర్థం. వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా మీరు ఒక బంగారు నాణ్యంలా మీరైతే సద్వినియోగం చేసుకొని మీ ఆదాయాన్ని కూడా మంచిగా ఒక నదిలా పెంచుకునేటువంటి ప్రయత్నాన్ని రేపటి రోజున చేసుకోండి. అనేక మార్గాల్లో మీరు సంపాదన పెంచుకోవడానికి కాలం అనేది మీకు ఒక అద్భుతమైనటువంటి వేదికను అందించబోతుంది. ఇది దైవబలం అని మీరు పరిపూర్ణంగా నమ్మాలండి. ఎందుకంటే భగవంతుడికి చేసుకున్నటువంటి మనం ప్రతి పూజ కానీ, నామస్మరణ కానీ, లేదంటే వ్రతం కానీ, లేదంటే ఇంక ఏదైనా దైవానికి సంబంధించినటువంటి ప్రతి పని కూడా మనం ఏంటంటే ఈ రోజున చేసుకున్న వెంటనే మనకైతే ప్రతిఫలం అనేది ఈ రోజుకి మనకు తప్పకుండా కనిపిస్తుందండి. రోజుకి మనకు కనిపించదు, కానీ ప్రతిఫలం అనేది మనకి ఎంత కష్టపడ్డా, మనం ఎంత న్యాయపరంగా మన జీవితాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నాము, ఇలా ప్రతి విషయాన్ని కూడా భగవంతుడు చూస్తూ ఉంటాడు. అలా చూస్తే అరే వీళ్ళు ఇన్ని రోజుల నుంచి పాపం కష్టపడిపోతున్నారే, చాలా రోజుల నుండి నా కోసం ప్రార్థిస్తూ ఉన్నారు కదా, నేను మాత్రం వీళ్ళకి ఎందుకు సహాయం చేయకూడదు అనే ఉద్దేశం భగవంతుడిలో కూడా తప్పకుండా కలుగుతుంది. కాబట్టి మనం చేసినటువంటి పుణ్యాలు అంటే పూజలు, అలాగే వ్రతాలు, నోములు, ఇవన్నీ కూడా ఏ ఒక్కటి కూడా మనకు అంటే నిరుత్సాహవంతంగా మనకైతే భగవంతుడు మిగల్చాడండి. మనకు అన్ని విధాలుగా కూడా మంచి చేస్తాడు. కాబట్టి మీకు కూడా మీరు చేసుకున్నటువంటి ఏ జన్మలో పుణ్యమో కానీ ఈ రాశి వారికి రేపటి రోజున అద్భుతంగా మీకు కలిసి రాబోతుంది. మీరు ఏ పని చేస్తే ఆ పనిలో మీరు తప్పకుండా రేపటి రోజున మంచిగా విజయలక్ష్మి మిమ్మల్ని వరించబోతుందని చెప్పుకోవాలి. ఇక స్థిరాస్తులకు మీరు వృద్ధి చేసే విధంగా ఒక తెలివైనటువంటి పెట్టుబడిదారుల్లాగా మీరు నిర్ణయాలను మీరు తీసుకోబోతున్నారు. మొహమాటం లేకుండా చక్కగా మీకు ఉన్నటువంటి ఎటువంటి ఆర్థికపరమైనటువంటి నష్టాలు మీకు ఏర్పడినా కానీ వెంటనే మీకు సంబంధించినటువంటి వారితో మొహమాట పడకుండా మీరు ఎదురు మాట్లాడండి. ఎందుకంటే మీకు సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి ప్రతి పనిని కూడా మీరు ఎంత కష్టపడి చూసుకొని ఉంటారు కదా. మన ఆర్థిక పరంగా మీకు ఏదైనా నష్టం వాటిల్లితే దానికి సంబంధించినటువంటి వ్యక్తులను మీరు ఎదురు తిరిగి మాట్లాడడంలో ఎటువంటి తప్పు లేదు. కాబట్టి కొంచెం ఎక్కువగా గొడవయ్యే విధంగా కాకపోయినా మీరు కొంచెం వారితో ర్యాష్గా మాట్లాడైనా సరే మీరు కొంచెం జాగ్రత్త వహించవలసిందనమాట. అలాగే ఒక అప్రమత్తమైనటువంటి ఒక గొప్ప సైనికుడిలాగా మీరైతే తగు జాగ్రత్తలు అయితే తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి మన సైనికులు ఎలా ఉంటారండి, ఎంత జాగ్రత్తగా అప్రమత్తంగా ఉంటారు. అలాగే ఏ విషయంలో కూడా వెనకంజ వేయరనమాట. ఈ విధంగా మీరు కూడా ఒక సైనికుల్లా మీకు ఏదైనా కష్టం వాటిల్లినప్పుడు ఎదురు తిరగడంలో తప్పులేదు. భగవంతుడు కూడా అదే చెప్తాడు. మనం ఎంత మంచిగా ఉన్నా కూడా మనల్ని ఎవరైనా మోసం చేయాలని చూస్తున్నా, లేదంటే మనల్ని ఏదైనా తప్పుడు ప్రచారం చేసినా, మనల్ని ఒక జోలికి అనవసరంగా ఎవరైనా వచ్చినా కూడా మన జోలికి భగవంతుడు అనేవారు తప్పకుండా వారికి ఒక బుద్ధి చెప్పేది తప్పకుండా చేస్తారనమాట. భగవంతుడు ఏదో ఒక రూపంలో మిమ్మల్ని కొంచెం ప్రోత్సహించి మరి వారికి బుద్ధి చెప్పే విధంగా చేస్తారు. ఇలా మీరైతే జాగ్రత్త పడాలండి ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో. ఇక ప్రతి పనిని కూడా మీ ఇంట్లో వారితో మీరు సంప్రదించినటువంటి చక్కటి నిర్ణయాలు అయితే తీసుకుంటారనమాట. ఒక స్త్రీ వల్ల రేపటి రోజున కొంచెం గొడవలయ్యే అవకాశం ఉంటుంది. మిమ్మల్ని కాదనుకొని వెళ్ళినటువంటి ఒక స్త్రీనే రేపు తప్పకుండా మీ కాళ్ళ దగ్గరకు రాబోతారనమాట. వాళ్ళు ఎవరైనా సరే, మీకు స్నేహితురాలు కావచ్చు, అమ్మ కావచ్చు, అక్క కావచ్చు, చెల్లెలు కావచ్చు, ఇరుగు పొరుగుకు సంబంధించినటువంటి ఒక స్త్రీ కావచ్చు, ఎవరైనా సరే అండి, మీరు ఉద్యోగం చేసే చోట ఉన్నటువంటి ఒక స్త్రీ కావచ్చు, ఎవరైనా సరే ఒక స్త్రీ అనే ఆవిడ తప్పకుండా మీ కాళ్ళ దగ్గరకు వాళ్ళంతకు వాళ్ళే వచ్చి మమ్మల్ని క్షమించమని తప్పకుండా వేడుకుంటారన్నమాట. ఇంతకుముందు మీకు ఏదైనా సరే గొడవలు జరిగి ఉంటే గతంలో, అలా ఆ స్త్రీ ఎవరైతే మిమ్మల్ని మాకు సంబంధం లేదని చెప్పి చీకొట్టి మీ జీవితం నుండి వెళ్ళిపోయినటువంటి ఒక స్త్రీ, అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, తల్లి కావచ్చు, ఇలా ఎవరైనా కానీ ఏ విషయంలో అయినా కానీ మీ జీవితంలో నుండి వెళ్ళిపోయినటువంటి ఒక స్త్రీ తప్పకుండా రేపైతే మిమ్మల్ని మీ మంచితనాన్ని అర్థం చేసుకొని తిరిగి మరలా మీ దగ్గరకు రాబోతున్నారు. రేపటి రోజున మీ జీవితంలో బిజీగా మీ పనులు అయితే మీరు గడపబోతున్నారండి. చాలా సంతోషంగా ఆనందంగా కూడా గడుపుతారనమాట. ఇక ఉద్యోగంలో మంచిగా జాగ్రత్తగా పనిచేసి ఒక భవిష్యత్తు గురించి త్వరలో రాబోతుంది మీకు.
మీ కుటుంబ సభ్యులతో కలిస్తే చాలా చక్కగా ఉంటారు. రేపటి రోజున మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా తప్పకుండా కలగబోతుంది. ఒక అదృష్టం తెచ్చిపెట్టే విధంగా అమ్మవారు ఒక మంచి వరంలో మీకైతే ఏదో ఒకటి ప్రసాదించబోతున్నారన్నమాట. ధనానికి కూడా ఎటువంటి లోటు లేకుండా సంతోషంగా మీ జీవితాన్ని గడపబోతున్నారు. చూశారు కదండి సింహరాశి వారి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.